మరొకసారి ఈ నిన్నటి వరకు కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో సంతోషం. ఇండోనేషియాలో 7 పాయింట్లకి పైగా గొప్ప భూకంపము జరిగింది. సునామీ అలర్ట్ ఇచ్చారు. మరోవైపు అమెరికాలో పెట్రోల్ వెల ఎంతో హైప్ అయింది. ఇంకొక వైపు ఫిలిప్పైన్స్ వంటి దేశాల్లో లాక్డౌన్ ఎమర్జెన్సీ ప్రకటించారు. అటువంటి కార్యాలు, కోవిడ్ వంటి కార్యాలు జరిగే అవకాశాలున్నాయని నాయకులు అనౌన్స్ చేస్తున్నారు. ఇలాగా ప్రపంచమంతటా జరిగే అనేక సంక్షోభాలకి మధ్య ఈ కార్యక్రమాన్ని మనం చూడబోతున్నాం. రండి నిన్నటి వరకులోనికి వెళ్దాం. మొదటిగా అతి ముఖ్యంగా మనం ఈ వార్ న్యూసే చూడబోతున్నాం. ఇది థర్డ్ వరల్డ్ వార్గా ఉంటుందా అనేటువంటి ఒక వాదము సోషల్ మీడియా అంతటా చూస్తే దేశాల మధ్యను బీబీసీలోనూ చెప్పుకుంటూ ఉన్నారు. అయితే దీనికి మధ్యలో పుతిన్ చెప్పున్నాడు. రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ చెప్పాడు, మనం 3వ ప్రపంచ యుద్ధంలో ఉన్నాం. వారి దేశంలో అఫీషియల్గా అది అనౌన్స్ చేస్తున్నారు, మనం 3వ ప్రపంచ యుద్ధంలో ఉన్నాం అని చెప్పి. అది మాత్రమే కాదు, అతను ఒక మాట చెప్పున్నాడు, ఈ వార్ ఆరంభించిన వాళ్ళకే తెలీదు ఇది ఎలా ముగియబోతుంది, ఎంతవరకు ఉంటుంది అని చెప్పి. అమెరికా అధ్యక్షుడు చెప్తున్నాడు 3 వారాల్లో యుద్ధం ముగించేస్తాం అని చెప్పాడు. కానీ వెళుతున్న రీతి అలా లేదు. ఈ వార్ మరొక పరిమాణంలోనికి వెళుతూ ఉంది. ఎంతో గొప్ప సంక్షోభము, నాశనం వైపుగా అడుగులు వేస్తూ ఉంది. ఇప్పుడు మేము ఈ కార్యక్రమం నమోదు చేసేప్పుడు కూడా కువైట్ వారి మరొక ఆయిల్ కేంద్రాన్ని వారు తాకిడి చేశారు. అదేవిధంగా ఇరాన్ వారి న్యూక్లియర్ సైట్స్ ని పేల్చారు. ఇస్రాయెల్లో ఉన్న న్యూక్లియర్ సైట్ ని తాకిడి చేశారు. ఇలా వార్ మరో ఎక్స్టెన్షన్కి వెళుతుందే గాని ముగించేబడేలాగా లేదు. దీనికి మధ్యలో ఐరోపా వారికిను అమెరికా వారికి మధ్య ఒక చిన్న విభేదం కలుగుతుంది. ఇది ఎదురుచూసిందే. ఈ చీలిక దేనివైపుగా వెళుతుంది, ఇది ఏమవుతుంది అనేదే మనం మరో పాయింట్గా చూడబోతున్నాం. ఇప్పుడు ఐరోపాలోని అధికమైన దేశాలు తమ ఎయిర్ బేసెస్ని ఇరాన్కి ఎదురుగా ఉపయోగించకూడదని చెప్పి అమెరికా వారికి చెప్పారు. ఈ నేటో దేశాలకు గత 80 ఏళ్లుగా 1940 కాలం తర్వాత అమెరికానే ఒక గొప్ప రక్షణగా ఉండింది. అంటే చైనానో రష్యానో ఈ ఐరోపా దేశాలను తాకకుండా ఒక గొప్ప ఆర్మీ బలాన్ని వీరే ఇచ్చారు. అమెరికా దానికి ఎంతో ఖర్చు పెట్టింది. ఇప్పుడు అమెరికా తన ఎయిర్ బేస్గా యూజ్ చేయకూడదని చెప్పి యూరప్ చెప్తుంది. ఎందువల్ల ఈ కార్యము అని చూస్తున్నప్పుడు ట్రంప్ సెకండ్ టైం వచ్చినప్పటి నుండే యూరప్కి ట్రంప్కి పొత్తు కుదరలా. గ్రీన్లాండ్ విషయంలో ఏకీభవించలేదు. అప్పటినుండి వారు చెప్తూనే ఉన్నారు, ఐరోపా కోసం ఒక మిలిటరీని సిద్ధపరచాలి అని చెప్తున్నారు. ఇదంతా ఒక లోకప్రకారమైన న్యూస్. దీని వెనుక ఉన్నటువంటి బైబిల్ సంబంధిత కార్యాలు ఏంటని చూస్తే అమెరికా పతనం ఆరంభమైంది అని ఎన్నో ఏళ్లగా మనం చెప్తూ ఉన్నాం. ఇప్పుడు అమెరికా నిరాకరించబడుతుంది. ఇరాన్నే వాళ్ల వల్ల ఏమి చేయలేని స్థితికి వెళుతున్నప్పుడు దీనికి మధ్య ఐరోపా వారితో చేరికలు. మన లెక్క ప్రకారంగా, బైబిల్ లెక్క ప్రకారంగా సముద్రము నుండి మృగము లేచి రావాలి. అది యూరోపియన్ యూనియన్ అని చూస్తున్నాం. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ లేచి రావడం చూస్తున్నాం. ఐరోపా వారు ఇక మేము చూసుకుంటామని చెప్తున్నారు. అది మాత్రం కాదు, కొంచెంగా ఇప్పుడు అమెరికా ప్రక్కకు నెట్టబడుతుంది. దీని పరిణామం ఏంటి అని చూసినట్లయితే ఖచ్చితంగా అమెరికా ప్రక్కకెళ్ళినప్పుడు రష్యా కొంత తల ఎత్తుతుంది. ఒక పత్రికలో చూశాను, ఈరోజు ప్రపంచ లెవెల్లో వాల్యుబుల్ అయిన ఒక నాయకుడు ఉన్నాడంటే పుతినే అని చెప్తూ ఉన్నారు. కారణమేంటంటే ఐరోపాకి గ్యాస్ ఇవ్వడం నుండి, అది మాత్రమే కాకుండా పలు విషయాల్లో పుతిన్ యొక్క తీర్మానం చాలా ముఖ్యమైనదిగా ఉందని చూస్తూ ఉన్నాం. సో పుతినే వాల్యుబుల్ నాయకుడని చెప్తున్నారు. ఒకవేళ పుతిన్ ఉక్రెయిన్ కొట్టాలని ప్రయత్నిస్తే తన దేశాన్ని ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే పుతిన్కి ముందుగానే ఒక ఆలోచన ఉంది. సమాఖ్య రష్యా అనేది ఒకటి ఉండింది తాను రాకముందు. పెరెస్ట్రోయికా అనే ఒక చట్టము మూలముగానే మిఖాయిల్ గార్బచోవ్ వారి కాలంలోనే రష్యా ముక్కలుగా అయింది. అటు తర్వాత ఎల్సిన్ వచ్చాడు. ఆ తర్వాత పుతిన్కి మరలా ఆ సమాఖ్య రష్యా ఏర్పరచాలనే ఒక కల. ఇప్పుడు అది నెరవేర్చాలనుకుంటున్నాడు. ఒకవేళ పుతిన్ మరలా ఆ సమాఖ్య రష్యా ఏర్పరిచినప్పుడు ఉక్రెయిన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఇవన్నీ ఒకటిగా చేర్చాలి. అలా జరిగేప్పుడు ఐరోపా ఖండంలోనికే ప్రవేశించాల్సి ఉంటుంది. ఆ రోజు ఐరోపా అతన్ని ఎదిరించాలి. ఆ రోజు ఐరోపా ఒక అగ్రరాజ్యంగా మారుతుంది. దానికైనా వీలుబాటు ఇప్పుడు ఏర్పడుతుంది. దీనితో పాటు బైబిల్ ప్రకారం ఎజెకియల్ 38:39 ప్రకారం రష్యాను, ఇస్రాయేల్ను ఢీకోనాలి. దీనికైనా అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటిదే మరో పాయింట్గా చూడబోతున్నాం. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ సమస్యలో రష్యా ఇంకా యుక్రెయిన్తో అనేక సమస్యల్లో ఉంది. ఉక్రెయిన్ని జయించే స్థితిలో లేదని అందరూ కూడా చూస్తూ ఉన్నారు. దానికైనా ఒక రీజన్ ఉక్రెయిన్ దగ్గర ఉండే డ్రోన్ వంటి కార్యాలు. ఇప్పుడు ఇస్రాయేల్ ఏం చేసింది, ఇరాన్ నుండి తప్పించుకోవడానికి ఉక్రెయిన్ దగ్గర డ్రోన్ అడిగి ఉన్నారు. ఇప్పుడు ఇరాన్లో ఉండేవన్నీ కూడా రష్యా వెపన్స్. రష్యా వారి వెపన్స్ ఇరాన్లో ఉన్నాయి. ఉక్రెయిన్ వారి వెపన్ ఇస్రాయేల్కి వస్తుంది. ఇప్పుడు ఇద్దరూ పరోక్షంగా యుద్ధము చేసుకునేవారు ఇప్పుడు నేరుగా ఢీకొంటున్నారు. ఇప్పుడు ఇందులో ఒక న్యూస్ ప్రకారంగా రష్యా వారి అన్ని ఆయుధాలు ఇరాన్కి మద్దతుగా ఉన్నాయి.
ఒకవైపు చైనా కూడా ఉంది. ఆటోమేటిక్గా రష్యా, ఇజ్రాయెల్ వారికి నేరుగా యుద్ధము చేసే అవకాశాలు ఎన్నో తలెత్తుతూ ఉన్నాయి. ఏదో ఒక స్థలంలో ఇది ట్రిగ్గర్ అవుతుంది. అమెరికా వేరు చేయబడుతోంది, గల్ఫ్ దేశాలు రష్యా వైపు చేరతాయి. ఇప్పుడు హఠాత్తుగా ఇజ్రాయెల్ ఏం చేసింది? పాలస్తీనీలకు ఉరి శిక్ష విధించడమైంది. అంటే హద్దు మీరి లోనికొచ్చిన వారికి ఉరి శిక్ష. ఇది గల్ఫ్ దేశాలు ఎదిరిస్తున్నాయి. ముందుగానే గల్ఫ్ దేశాలకు అమెరికా మీద ఒక అసంతృప్తి ఉంది. ఈ విషయంలో అమెరికా మనకు భద్రత ఇవ్వాలా అని చెప్పి. సో ఇప్పుడు ఆటోమేటిక్గా రష్యా వైపుగా తిరగ్గా పాలస్తీనా ఇష్యూలో గల్ఫ్కి మద్దతుగా రష్యా రాగా ఆటోమేటిక్గా ఇది రష్యా ఇజ్రాయెల్ సమస్యగా మారే చాలా అవకాశాలున్నాయి. ఇక పోనుపోనే ఈ విషయాలన్నీ కూడా తెలుస్తాయి. బైబిల్లో చెప్పబడిన ప్రవచనాల ప్రకారంగానే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఒక వార్ ఎక్కడన్నా ఆరంభం కావచ్చు, అది ఎక్కడన్నా ముగియవచ్చు. అయితే ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ వార్ కొంచెం కొంచెంగా అటువైపుగానే వెళుతూ ఉంది. అందరూ అమెరికా, ఇరాన్ మీదే ఫోకస్ చేస్తూ ఉన్నారు. అది ఇజ్రాయెల్, రష్యాగా మారుతుంది. అటువైపుగానే ఈ వారు వెళుతుంది. దీని అప్డేట్స్, ఇక జరగబోయే కార్యాలన్నీ కూడా ప్రభు చిత్తమైతే, రాకడ ఆలస్యమైతే మేం వీటిని గురించి తెలియజేస్తాం. మనము మరొక ముఖ్యమైన విషయాన్ని చూడబోతూ ఉన్నాం. వీటికి మధ్యలో ట్రంప్ ఒక అతి ముఖ్యమైన సైన్ చేసి ఉన్నాడు. అదేంటని అడిగితే BISC అని చెప్తారు. అంటే బయోలాజికల్ ఇంటర్ఫేస్ సిస్టమ్ టు కార్టెక్స్. అంటే ఏంటి అర్థం అని అడిగినట్లయితే నొసటిలో చిప్ అమర్చడం. కొంత ఈజీగా అర్థం కావడానికి చెప్పాలంటే 6G ఆ లెక్క ప్రకారం మరో టెక్నాలజీలోనికి వెళ్తున్నాం. మన నొసటి మీద చిప్ అమర్చడం. మనకు తెలుసు ప్రకటన 13-16 ప్రకారం కుడి చేతిలోనో నొసట్లోనో అమర్చాలి. ఇప్పుడు అదేలాగా నొసట్లో చిప్ అమర్చడానికి ఒక సైన్, అనుమతి ఇవ్వడానికైనా ఒక సైన్ అది చేసున్నాడు. ముందుగానే బిల్ గేట్స్ ఇప్పుడు కెన్యాలో పిల్లల చేతిలో ఇది అమర్చే విధంగా, అంటే చేతిలో అమర్చేదిగా ఒక న్యూస్ వస్తూ ఉంది. అదొచ్చి వ్యాక్సిన్ కోసం అనేది చెప్తారు. లేకపోతే ఓవరాల్ అన్నిటికీ వ్యాక్సిన్ సర్టిఫికేట్ ఉంచుకున్నాం కదా, ఆ విధంగా ఓవరాల్గా అన్నిటికీ ఈ ఒక చిప్ అమర్చడమనే కార్యము అది బిల్ గేట్స్ కెన్యాలో చేస్తున్నాడు అని చెప్తూ ఉన్నారు. మరోవైపు ఈయన దీనికోసం సైన్ చేశాడు. ముందుగానే యూరోపియన్ యూనియన్లో ఏం చెప్పి ఉంచారంటే వ్యాక్సిన్ పాస్పోర్ట్ అన్నట్టుగా అందరికీ ఈ డిజిటల్ ఐడి ఉండాలనేది చెప్పి ఉన్నారు. ఇప్పుడు ఒక దానికైన మేజర్ సంతకమే ట్రంప్ చేసున్నాడు. సో ఈ వార్ ముగింపులోనో లేక వార్కి మధ్యలోనో ఒక గొప్ప పాండమిక్, లేకపోతే ఈ వార్ ఒక గొప్ప విపత్తు కలిగించే పక్షములో రిమైనింగ్గా ఉండే అందరికీ ఇటువంటి ఒక ఐడి వేసుకోవాలి, అంతమంది రిజిస్టర్ చేసుకోవాలి. ఎవరున్నారు, ఒంటిలో ఏ క్రిమి ఉంది, న్యూక్లియర్ వల్ల ఎఫెక్ట్ అయ్యారా, ఇవన్నీ చెక్ చేయడానికి అందరి చేతిలో ఇటువంటి చిప్ వేయాల్సి ఉంది. దీని గురించిన అప్డేట్స్ మీకు అందిస్తాం. అయితే అన్ని కూడా రెడీగా ఉన్నాయి. ప్రకటన 13, 16, 17 చెప్పినట్టుగా మరొక పాండమిక్ అనేది వస్తుందనేది మాట్లాడుకుంటున్నారు. WHOలోనూ అనౌన్స్ చేస్తున్నారు. ఆ లెక్క ప్రకారంగా ఇది వచ్చినప్పుడు కుడి చేతికి నొసటకైన చిప్పు తయారుగా ఉంది. దీన్ని నానుకుని చివరిగా ఇంకొక కార్యాన్ని చూసి మనం ఈ నిన్నటి వరకు ముగించుకుందాం. యూరోపియన్ యూనియన్ ఆస్ట్రేలియాతో నిరాటంకమైన ఒప్పందం చేస్తున్నారు. నిరాటంకమైన వాణిజ్యమని చెప్తారు. ముందుగానే ఈ సంవత్సరం ఇండియాతో ఒప్పందం చేసుకున్నారు. తర్వాత ఆస్ట్రేలియాతో చేస్తున్నారు. అంటే రెండు వైపులా ట్యాక్స్ లేదు, ఎగుమతి దిగుమతి చేసుకోవచ్చు. ఇది ఒక రకంగా ఎలాగ ఉంటుందని అడిగితే ఇరు దేశాలు అనే కంటే కూడా ఇరు జిల్లాలకి మధ్యలాగా. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఒక జిల్లా నుండి మరో జిల్లాకి మీరు లారీలో తీసుకెళ్తారు, ఒక జిల్లా నుండి మరో జిల్లాకి క్యాషువల్గా ట్రావెల్ చేస్తారు. మధ్యలో ఎటువంటి ట్యాక్స్ అనేది ఉండదు. చూడండి, ఇప్పుడు ఇండియాలోనే మీరు తమిళనాడు నుండి కాశ్మీర్ వరకును అన్ని రాష్ట్రాలు దాటుకుంటూ వెళ్లొచ్చు, వాహనం వెళుతుంది. కానీ ఎక్కడ ఆపి ఈ రాష్ట్రంలోకి రావడానికి ట్యాక్స్ కట్టాలని చెప్పరు. రోడ్ ట్యాక్స్ వేరే, టోల్ వేరే. నార్మల్గా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక ట్యాక్స్ లేదు. అలా సమకూడి ఉన్నదే మన ఇండియా. అలాగే యూరోపియన్ యూనియన్ ఉంది. 28 దేశాల్లోకి ఎక్కడన్నా ట్రావెల్ కావచ్చు. అటువంటి ఒప్పందాన్ని ఇండియాకి చేసున్నారు, ఆస్ట్రేలియాకి చేసున్నారు. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ ఎక్స్టెండ్ అవుతూ వస్తుంది. ముందుగానే అనేక దేశాల మధ్య వారు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు వారు చూసినట్లయితే ఉక్రెయిన్ని లోనికి చేర్చే అన్ని కార్యాలు చేస్తూ ఉన్నారు. స్విట్జర్లాండ్ని లోనికి చేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఆస్ట్రేలియాతో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఒక ప్రపంచ ప్రభుత్వాన్ని వారు ఏర్పరుస్తున్నారు. ఈ కార్యం ముగిసిన తర్వాత, యుద్ధం ముగిసిన తర్వాత ప్రపంచమంతటికీ అగ్రరాజ్యం ఏర్పడుతుంది. ముందుగానే పలుసార్లు మనం ఇది చెప్పాం. ఆ అగ్రరాజ్యం బాగా గమనిస్తే ఒకవైపు ఆర్థికంగా యూరోపియన్ యూనియన్ నిరాటంక వాణిజ్యం ఒక్కొక్కటి చేస్తూ ఉన్నారు. దానియేలు గ్రంథము 9:27లో ఒక వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును అని ఉంటుంది. ఆ నిబంధన ఇప్పుడు జారీ చేయబడుతూ ఉంది. దీనికి తోడు వారు సైన్యాన్ని కూడా రెడీ చేస్తూ ఉన్నారు. 42 నెలలు వారు యుద్ధం చేస్తారు. దానికి కూడా వారు రెడీ అవుతూ ఉన్నారు. సో మన కంటికి ముందుగా చివరి సామ్రాజ్యము లేచి ఆధిపత్యానికైనా పనులు జరిగిస్తూ ఉంది. వారిని అధికారంలో కూర్చోబెట్టడానికైనా ఒక యుద్ధం ఒకవైపుగా జరుగుతుంది. దీనికి అనుబంధమైన కార్యాలు చుట్టూ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా వారు ఆ సమకూర్పులో కూర్చోడానికి ముందుగా
నిమిషానికి ముందుగా సంఘాన్ని విమోచిస్తానని ప్రభువు వాగ్దానం చేశాడు. ఇప్పుడు యోచించండి, వారికంటే మనకి టైం తక్కువగా ఉంది. వారే ఇంత వేగంగా పనులు జరిగిస్తున్నప్పుడు సంఘం ఎంత వేగంగా పనిచేయాలి? ఇప్పుడుండే సమయం, ఈ గుర్తులు ఇవన్నీ కూడా మీకు చెప్పడానికి సంఘము సిద్ధపడటానికైన సమయం మాత్రమే ఉంది. మరెటువంటి కార్యాలు కూడా ఇప్పుడు లేవు. ప్రతి దినము సంఘము సిద్ధపడాలి. వరుని సంధించడానికి ఎలా వధువు సిద్ధపడుతుందో అలా సిద్ధపడాలి. ఇక కాలము ఖచ్చితంగా చెల్లదు. ఈ రాబోయే ప్రతి రోజునూ మనకి గ్రేస్ పీరియడ్ లాగా సంఘము ప్రార్థనలో, ఉపవాసంలో తరించి వరుని రాకక ఎదురుచూసే సమయానికొచ్చాం. రాకడాలస్యమైతే మరలా మరొక నిన్నటి వరకులో మిమ్మల్ని కలుసుకుంటాం. గాడ్ బ్లెస్ యూ.